హలో అండి, అందరికీ నమస్కారం. రుచిస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం ఇన్స్టంట్గా టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈసారి కొత్తగా చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలు, ఈ టీ స్పూన్ అన్ని ఆవాలు వేసుకున్నాను. ఇందులోని ఇదే స్పూన్తో ఒక అర స్పూన్ అన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని దూరగా వేయించుకుందాం. చూసారు కదా, వీటిని ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో అర కేజీ టమాటాలకు ఈ మాత్రం ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని కూడా ఇదే కడాయిలో వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక అర స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర స్పూన్ల ధనియాలు కూడా వేసుకున్నాను. వీటితో పాటుగా ఒక పావు స్పూన్ అంత జీలకర్ర. ఇప్పుడు వీటన్నింటిని కూడా దూరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇదే జార్లోకి తీసుకుంటున్నాను. వీటన్నింటిని కూడా ఇదే జార్లోకి తీసుకున్నాను కదా. ఇవి చల్లారిన తర్వాత వీటిని పౌడర్ లాగా చేసుకుందాం. ఇదే కడాయిలో అర కేజీ టమాటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ టమాటాలను మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇన్ని వెల్లుల్లిపాయలు, ఒక 5-6 ఉన్నాయి. ఈ వెల్లుల్లిపాయలు మన పచ్చడికి సరిపడినంత ఉప్పు కూడా ఈ మిరపకాయలలోనే వేసుకొని వీటిని పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకుందాం. ఒకసారి అలాగే టమాటాలు కూడా కలుపుకుందాం. టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు కూడా వేసుకుందాం. అర కేజీ టమాటాలకు ఇంత మాత్రం చింతపండు పడుతుంది. మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వీటన్నింటిని కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ పౌడర్ని తీసేసి ఇదే జార్లో ఇప్పుడు మనం టమాటాలు, చింతపండుని మెత్తగా ఉడికించుకున్నాం కదా, వీటిని కూడా పేస్ట్ లాగా చేసుకుందాం. ముందు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలను, చింతపండుని మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఎండు కారం పొడిని ఇందులో కలుపుకోవాలి. ఇలా మనం టమాటోలని, కారం పొడిని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఇదే కడాయిలో నేను ఆయిల్ పోసుకుంటున్నాను. మనం టమాటాలు ఉడికించినప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, వీటితో పాటుగా ఒక 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు.
వీటితో పాటుగా కొన్ని మెంతులు, అలాగే ఒక ఎండుమిర్చి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పచ్చడిని ఈ తాలింపులో వేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్నాను నేను. పచ్చడిని మొత్తం కలుపుకుంటే మనకు ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక 15-20 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. మనం ఇందులో వాటర్ పోయలేదు కదా.